ఇక డీటెయిల్స్ చూస్తే దళిత బంధు పథకం ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత అభివృద్ధి పదం వైపు నడిపించాలని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హితవు పలికారు. స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో మొదటి విడత దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన 100 మందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గన్పూర్లోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సో ఆ 100 మందిని సెలెక్ట్ చేసే వారికి వాళ్ళ పేరు కూడా వాళ్ళకి తెలియదు. 85,000 మంది ఎస్సీలు ఉన్నారు, 25,000 సమగ్ర కుటుంబాలు ఇక్కడ కూడా. అభివక్త వరంగల్ జిల్లాలోనే 1978 నుండి ఇది ఎస్సీ నియోజకవర్గం. కులాల గురించి ఇక్కడ చెప్పుకోవడానికి సిగ్గుపడడం ఏం లేదు. గణపురం నియోజకవర్గం ఒక్క మాటలో చెప్పాలంటే మాదిగల అడ్డ పెద్ద పెద్ద రేఖా కట్టే మాల ఇంతకుముందు ఎవరు కూడా మాలలకు అసలు అవకాశం లేదు. ఒక మాల బిడ్డకి అప్పటి వరకు రాజకీయాలు తెలియని ఒక గృహిణికి మరి గట్టేకి వాళ్ళ మిస్సెస్, గట్టే వాళ్ళ మిస్సెస్ సో ఉద్యమకారుడైనా ఆ రకంగా మాలలకు గౌరవం ఇచ్చినాం. పక్కనే కొత్తపల్లికి ఎంపీటీసీ ఒక మాల అభ్యర్థికి ఇచ్చినాం. మనం రంగంపల్లి పోతే జెడ్పీటీసీ ఒక మాల సోదరునికి ఇచ్చినాం. గతంలో ఎన్నడూ ఎవ్వరు చేయని విధంగా సామాజిక న్యాయం అంటేనే రాయన్న. సో ఎవరికి రావాల్సిన వాటే వాళ్ళకి రావాల్సిందే. మాది కూడా పెద్ద పోగు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. అది మాలోళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు 5% వీళ్ళు 12%. అట్లాగే ఉపకులాలు మొత్తం కలిస్తే ఒక శాతం. ఉపకులాలు 57 ఉపకులాలు కలిస్తే డక్కలి, సింధు, మాస్టి, గోసంగి, బైండ్ల, తర్వాత మోచి, బుడగజంగాలు ఇవన్నీ కలిస్తే 1%, మొత్తం కలిస్తే 1%. సో అన్నిటికంటే తెలంగాణ మొత్తంలో అన్ని మన కులం తర్వాత ముదిరాజు 2వ కులం ఉంటుంది, తర్వాత గొల్ల కుర్మలు ఉంటారు, తర్వాత గౌడ్స్ ఉంటారు, తర్వాత పద్మశాలి ఉంటారు. ఇట్లా చిన్న 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 అన్ని మొత్తం కులాలు కలిపినా కూడా అట్లా చూసినా కూడా ఇది పెద్ద పోగే. సో తెలంగాణ కాబట్టి ప్రతి మనిషిలో కూడా అది ఉండవలసిన అవసరం ఉంది. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, తప్పేం లేదు. మన కులానికి మనం గౌరవం పెరిగేటట్టు ఉండాలి. నేనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలంలో వరద ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే పోదెం వీరయ్య వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని వెంకటాపురం మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. భారీగా దెబ్బతిన్న ఆర్ఎన్బి రోడ్లను, పాడైన మౌలిక వసతులను పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు. పేకులబోరు వెంగళరావుపేటలో ముంపునకు గురైన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తప్పకుండా ఈ ప్రాంతాలను ముంపు బారి నుంచి బయటపడే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, టీపీసీసీ మెంబర్, ఎల్డీఎంఆర్సీ కోఆర్డినేటర్ నల్లపు దుర్గాప్రసాద్, బి బ్లాక్ అధ్యక్షుడు చిరం సాంబశివరావు, సీనియర్ నాయకులు రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళు కానీ కొడుకు కానీ ఉత్త మాటలు చెప్పుకుంటూ పోతారు తప్ప నిజంగా మన గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి మన వాళ్ళ ఏది చూస్తలేరు. వాళ్ళు ఎందుకు చూస్తలేరు అనేది ఇక కేసీఆర్ ఏమో మాటలు చెప్పుకుంటూ బంగారు తెలంగాణ అంటే మన ఊర్లో రోడ్డే లేదు. మనకున్నటువంటి పాలెం ప్రాజెక్టుకు ఆనాడు కట్టినప్పుడు ఒకటే ఉన్నది, ఏది రైట్ కెనాల్లో లెఫ్ట్ కెనాల్ ఒకటే కెనాల్ ఉన్నది. ఇప్పుడు కెనాల్ కూడా కావాలని ఎన్ని పర్యాయాలు చెప్పినా చేస్తలేరు. దయచేసి మీరు అన్నిటికీ అనుకోవద్దు. రేపు మన గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా చేస్తాం. అది కట్టింది కూడా మనమే. ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, చచ్చిపోయి అడిగినాడు. కానీ మనం అందరం ఇలా ఇక్కడ అన్నం తింటున్నాం అంటే ఆయన పుణ్యమే. కాబట్టి మీరందరూ కూడా వేరే అనుకోవద్దు. వచ్చినందుకు మీరు తమ్ముడు నువ్వు అడిగినంత లోపల. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో గురు గోవింద్ సింగ్ గురుద్వార్ నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ గురుద్వార్ నిర్మాణానికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లవేళలా బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేలి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, రాయల్ నాయక్, పూదరి నర్సాగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు మార్గం గంగాధర్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధిక మాసం సందర్భంగా వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని అన్నారు. ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం తరఫున
చేస్తున్నామని పేర్కొన్నారు. 2 సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. గరుడ సేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహన సేవను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలను సమర్పిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన గరుడ వాహనము, 23వ తేదీన స్వర్ణరథము, 25వ తేదీన మహారథము, 26న చక్ర స్నానంతో ఈ ధ్వజ అవరోహణముతో సాలగట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మార్నింగ్ వాహనం, సాయంత్రం 7 గంటలకు ఈవినింగ్ వాహనం ప్రారంభమవుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20న పుష్పక విమానము, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈరోజు బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్ హెచ్ఓడీస్తో మరియు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి డిపార్ట్మెంటు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, బ్రహ్మోత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అందరితో చర్చించి మినిట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత 15 డేస్ తర్వాత ప్రతి డిపార్ట్మెంటు చేయవలసిన పనులన్నీ కరెక్ట్గా పురోగతి ఉన్నాయా లేదా అనే దాన్ని రివ్యూ చేస్తూ ఆ రోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శ్రీవారి ఆలయము, సెక్యూరిటీ, పోలీస్ విభాగము, ఇంజనీరింగ్ విభాగము, జ్యువెలరీ విభాగము, పబ్లికేషన్స్ విభాగము, ఎస్వీబీసీ, మెడికల్, హెల్త్, అన్నదానము, ఎస్వి గోశాల, ట్రాన్స్పోర్ట్ విభాగము, రిసెప్షన్ విభాగము, గార్డెను, కళ్యాణకట్ట, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, ఇతర విభాగాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత పెరటాసి మాసం కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఇది ప్రారంభమవుతుంది కాబట్టి సెప్టెంబర్ 18వ తేదీన ఇది ప్రారంభమవుతుంది. పెరటాసి మాసం తమిళులకు ఇది చాలా విశిష్టమైన మాసం అని మీ అందరికీ తెలుసు. ఈ 4 శనివారాల్లో విపరీతమైన రద్దీ తిరుమలలో ఉంటుంది. సెప్టెంబర్ 23, 30, అదేవిధంగా అక్టోబర్ 7th, అక్టోబర్ 14th ఈ 4 రోజులు శనివారాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 23 అంటే సెప్టెంబర్ 22వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. 23 పల్నాడు జిల్లా పొన్నూరు పట్టణంలో నాడు నేడు పనులలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేందర్ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని ఎస్ఆర్ఎంహెచ్ 5వ వార్డు హై స్కూలులో నాడు నేడు పనులను ఆ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఆయన అనుచరులు దోచుకోవడానికి మాత్రమే నాడు నేడు పనులు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కదా మన ఆరో ప్లాంట్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద మేము అసలు పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మేము ఇవాళ ఈ పట్టణంలో ఏవైతే నాడు నేడు కింద ఎన్నిక కాబడిన ఎంపిక చేసిన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పనులు జరిగినాయి అనేది చూడటానికి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఆ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఇట్కెంపాడు రోడ్లో ఉన్న స్కూల్ కావచ్చు, శ్రీరామ మున్సిపల్ హై స్కూల్ కానీ, నిడుబ్రోల్ స్కూల్ కానీ వెళ్తే మాకు కనపడింది ఏంటంటే అడుగడుగున దోపిడీ కనపడింది. ఎందుకంటే రిపేర్స్ చేశారు, రిపేర్ల పేరుతో డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క నాయకుడికి అప్పచెప్పడం, ఆ నాయకుడు పనులు చేయకపోయినా డబ్బులు డ్రా చేయడం. శ్రీరామ మున్సిపల్ హై స్కూల్కి వెళ్తే ఘోరంగా ఉన్నాయి అక్కడ పనులు. రిపేర్ల పేరుతో దాదాపు అక్కడ 28 లక్షలు డ్రా చేసి తినేశారు. అలాగే బిల్డింగ్ రిపేర్లు చేయకుండా చేసినట్టు డబ్బులు డ్రా చేశారు. ఘోరాతి ఘోరంగా శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో ఘోరాతి ఘోరంగా 28 లక్షల శాంక్షన్ అయితే పనులు చేసినట్టు చూపెట్టి డబ్బులు డ్రా చేయడం జరిగింది. టాయిలెట్స్లో నీళ్ళు లేవు, టాయిలెట్లు పూర్తి చేయలే, మంచినీళ్ళు లేవు, బిల్డింగ్ పైన చెట్లు మొలిసినా కూడా బాగు చేసిన పరిస్థితి లేదు. నిడుబ్రోల్ స్కూల్కి వెళ్ళాం, అది కూడా అంతే, 18 లక్షల రూపాయలు రిపేర్ల పేరుతో డ్రా చేశారు. ఎంత విచిత్రం అంటే గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు వరండాలో, లోన పైన స్లాబ్ ఏమో. పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, అలాంటిది ఏపీలో మాత్రం పేదల ఇళ్లను కూల్చి వారిని రాష్ట్రాలుగా వైకాపా ప్రభుత్వం మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాయచోటి సుండుపల్లి మార్గంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేసిన పేదల ఇంటి శిథిరాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకుండా నివాసాలు కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి దారుణ ఓటమి తప్పదని జోసెం చెప్పారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు స్థలాలను కోల్పోతున్న ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రాయచోటి నియోజకవర్గ కన్వీనర్ అల్లా బాకాష్, పిసిసి డెలిగేట్ సభ్యులు ఎస్ఎండి గౌస్, నాయకులు నరేష్, ఖాదర్ ఖాన్, అమీర్ ఖాన్ పాల్గొన్నారు. 2004-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు దాదాపు 60 లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. మిగతా ప్రభుత్వాలేమో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వంగా, పేదల ఇల్లు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో రాయచోటి సుండుపల్లి రహదారిలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేది. ఇక్కడ ఈ రోడ్డుకు ఆ పక్క ఈ పక్క దాదాపు వచ్చేసి కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి. ఇవి ఈరోజు కట్టినట్టు కాదు, 50-60 సంవత్సరాలుగా వాళ్ళ ఇండ్లు కట్టుకొని పేదలు పైసా కూడబెట్టుకొని ఆ ఇల్లు కట్టుకున్నారు. అలాంటిది ఇటీవల మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, పోలీసు సహాయంతో వచ్చి జేసీబీలు తెల్లవారుజామున రాత్రులు కూడా జేసీబీ తీసుకొచ్చేసి ఇల్లు కూర్చోవడం జరిగింది ఆ పక్క ఈ పక్క. ఇది రోడ్డు విస్తరణ అనే ఒక కారణం చేత కూర్చోవడం జరిగింది. రోడ్డు విస్తరణ మంచిదే, దానికి వచ్చేసి ఎవరు అధ్యక్షం చెప్పరు, కానీ దానికి ఒక పద్ధతి అంటూ లేదా? ఉన్నట్టుండి రోడ్డు విస్తరణ అని చెప్పేసి పోలీసులు తీసుకొచ్చేసి జేసీబీలతో కూర్చోవడమా? ఇదేమి రౌడీజం, ఇదేమి దౌర్జన్యం, ఇదేమి మానసత్వం, ఇదేమి అమానవీయం? వాళ్ళకు వచ్చేసి నష్టపరిహారం కింద పైసా ఇవ్వలేదు, వాళ్ళ స్థలాలకు ఇవ్వలేదు, వాళ్ళ ఇళ్లకు స్ట్రక్చర్స్కు ఇవ్వలేదు. కొందరి సొంత పట్టాలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ ఉండొచ్చు. సొంత పట్టాల వాళ్ళకు ఇవ్వలేదు, ఎంక్రోచ్మెంట్ ఉండే వాళ్ళకి ఇవ్వలేదు. ఆ ఎంక్రోచ్మెంట్ ఉడక ఇటీవల చేసింది కాదు, 50-60 సంవత్సరాలు, 12 సంవత్సరాలు.
చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అల్లాను కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు జనసేన నేతలు ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్నకి ఉంది బారాసాయిగా మన్నకి बारासाहेब दरगाह मन्नत की हुंडी मन्नत और मुरादों है जिन्नत कुंडी निकाल के पूरा कर लीजिए। न्याज डाल के आगे बढ़ो माँ, न्याज डाल के आगे बढ़ो, न्याज डाल के आगे बढ़ो। तो हुंडे लेने देंगे नम्मा जबरदस्ती लेना ये बात है इसी चीज को बोलते बारासाहेब दरगाह मन्नत की हुंडी हमारे जो भी अपने हाथों में मन्नत और मुरादों है न्याज डाल के आगे बढ़ो माँ, दुआ करने से गरीब करके सलाम फेरते आगे बढ़ो। రానా చెప్తారులే. ఏంటి నాకు అర్థం కావట్లేదు. సార్ ఓకే సార్. చాలా సంతోషం. అధికారులు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచనల సలహాల మేరకు ఈరోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని, ప్రత్యేకించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దర్గా కమిటీ దీనికి ఏర్పడింది నూతనంగా. దానికి సంబంధించి కమిటీ సభ్యుల్ని సమర్థవంతమైనటువంటి వ్యక్తిని ప్రభాకరన్ ఎంపిక చేయడం, వాళ్ళ పాపం అహోరాత్రులు కష్టపడి ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతానికి రావడం, రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించడం, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చేయూతనివ్వడం, ఎవరైతే దేశ విదేశాల నుంచి తరలి వస్తారో వాళ్ళ మనోభావాలు ఎక్కడా కూడా వాటికి విఘాతం కలగకుండా వాళ్ళందరి ఆలోచనల్ని, వాళ్ళందరి సూచనల సలహాలని ఈరోజు పరిగణలోకి తీసుకొని ఈ పండుగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే కోవలో ఈసారి కూడా ఈ పండుగలకు సంబంధించి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. లక్షలాది మంది తరలి వచ్చినా సరే ఎక్కడ ఒక్క అపశృతి కూడా దొరకకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించి భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం, ఇది నిజంగా అభినందించదగినటువంటి విషయం. 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులందరూ అన్ని విధాల అందరికీ అండదండలు అందించి అందరికీ ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉండి నిత్యం దీని గురించి పర్యవేక్షిస్తూ నిత్యం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా అవసరాలు ఉంటే అవసరాల దృష్ట్యా అధికారులకి అప్పటికప్పుడే దాని గురించి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కోరడం. ఈరోజు ఎక్కడా కూడా బ్రహ్మాండంగా నిన్న ఒక్క రోజులోనే లక్షలాది మంది భక్తులు, అతి ఎక్కువ మంది నిన్న తరలి రావడం. అటువంటి తరలి వచ్చినటువంటి సందర్భంలో కూడా పోలీసు యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, వాలంటీర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ, కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ ఎటువంటి అపశృతి దొరకకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ దర్గా అభివృద్ధికి మరింత ప్రభాకర్ అన్న సూచనల సలహాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాలలకు పెద్దపీట వేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య కోరారు. మాల మహానాడు వికారాబాద్ జిల్లా సన్నాహక సమావేశం కొరంగల్ R&B అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు మాల వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలతో పాటు నామినేటెడ్ పదవుల్లో మాలలకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, 2 పడకల
ఈరోజు తెలంగాణ మాలమానవ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోడంగల్ నియోజకవర్గ అడక్ కమిటీని వేసుకోవడం జరిగింది. అడక్ కమిటీ వేసుకోవడంతో పాటు కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మాలల భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం, అదేవిధంగా వైకుంఠధామంలో ప్రతి గ్రామంలో మాల బ్యాగర్లకు మాలలకు నియమించి వారికి గౌరవవేతనం ఇవ్వాలని, అదేవిధంగా హైదరాబాదు నడిబొడ్డున మాలల భవన నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాలలు లేరనే అంశాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ముందుకు తీసుకొస్తూ ఉన్నది. వారందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మేమున్నాం, మేమెంతనో మా వాటా ఖచ్చితంగా మాకు కావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల్లో మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా దళిత బంధు విషయంలో ప్రతి నియోజకవర్గంలో మాలలు లేరనే ఒక నెపంతోన గౌరవ ఎమ్మెల్యేలు కనీసం స్థానికంగా ఒక 10 మందికి కూడా ఇవ్వకుండా మాలలను మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. సూర్యాపేట నియోజకవర్గంలో కనీసం ఒక మాలకు కూడా ఇయ్యని పరిస్థితి అంటే ఈరోజు పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ మాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ వర్గీకరణని అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణని పక్కకు పెట్టి దళితుల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మేము కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాట్లే మళ్ళీ పదే పదే చేయకుండా కాలం చెల్లిన వర్గీకరణను పక్కకెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సంస్థిత స్థానం దక్కే విధంగా అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా మాలలకు సంస్థిత స్థానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాలల యొక్క సమస్యల పరిష్కారం దిశగా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈ 2 నెలలలోపు ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మా సమస్యలని పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. మీరు ఒక పక్క మాట్లాడకుండా ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసి ఖచ్చితంగా మాలలు లేరనే అంశాన్ని పక్కకెట్టి మాలలు కూడా అన్ని రంగాల్లో ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? జగిత్యాల జిల్లా వెలగపూర్ నుండి జగిత్యాలకు వస్తుండగా సెకండ్ల బ్రిడ్జి మూలమూర్తి వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దూరమట్ల గ్రామానికి చెందిన కీర్తవేణి కుమ్మరవేణి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి భార్య చిలుకవ్వ ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్ఐ కేసు నమోదు చేశారు. మొత్తం మనం డిక్లేర్ అయినాక ఫోటోలు తీసుకుంటారు అన్ని తీసుకుంటారు. ఇప్పుడు బండి అతను మూలుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఎస్ఐగా రేఖ అసిఫ్ బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం క్రితం ఆయన ఇక్కడ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ ఆయన బదిలీపై ఇక్కడికి రావడంతో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరొకసారి దళిత అభివృద్ధి పదం వైపు నడిపించండి. దళిత బంధు లబ్ధిదారులకు స్టేషన్
ముంపు